హాయ్ డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ విజయరత్నం సైకాలజిస్ట్. మీకు ఒక మంచి కథ చెప్పడానికి వచ్చేసాను. ఒక ప్రదేశంలో ఈతల పోటీ జరుగుతుంది. గెలిచిన వారికి ₹1,00,000 మరియు బంగారు పథకం అని అనౌన్స్ చేశారు. ఇంకేముందండి, ఈత వచ్చిన వారందరూ కూడా 1,00,000 గెలవాలి, బంగారు పథకం చేపట్టాలి అంటూ ప్రతి ఒక్కరూ కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చేయించుకున్నారు. అంతే, ఆ రోజు వచ్చింది. ఈతల పోటీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఇక కొద్దిసేపట్లో ఈతల పోటీ జరుగుతుందనగా ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు ఒకరు వచ్చి, బాబు మీకు ఒక ఇంపార్టెంట్ గమనిక, మీరు ఈ నీళ్ళే చూస్తున్నారు. మీరు ఈతల పోటీ ప్రారంభించినప్పుడు మీకు అర్థమవుతుంది, ఈ నీటిలో ముసళ్ళు కూడా ఉన్నాయి. మీరు ఈదేటప్పుడు ఆ ముసళ్ళ బారిన పడకుండా మీరు చివరికి చేరితే గెలిచిన వారికి ₹1,00,000 బంగారు పథకం ఇస్తాము అని చెప్పగానే ఈతల పోటీకి వచ్చిన వాళ్ళు గుండె జారిపోయిన పని అయ్యింది. అరే, ఈతల పోటీ అంటే నీటిలో అనుకున్నాము, ముసళ్ళతో పాటు కలిపి ఈతలా, మా వల్ల కాదు అని చెప్పి వాళ్ళు ఒక్కొక్కరు నెమ్మదిగా జారుకున్నారు. ఒక్కడు మాత్రం సడన్గా దూకాడు. ఇక దూకిన మరుక్షణం ఇక చూడు, ముసళ్ళు తన మీదకు వస్తున్న తప్పించుకుని వేగంగా ఈతను కొనసాగిస్తూ ఆ పాయింట్కి చేరుకున్నాడు, గెలిచాడు. ఇక చూడండి, వెంటనే అందరూ చప్పట్లు, విపరీతమైనటువంటి పొగట్టలు, ప్రశంసలు. అబ్బా, ముసళ్ళని సహితం ఎదిరించి నువ్వు ఈ పోటీలో గెలిచావంటే నీది మామూలు ధైర్యం కాదు అని అందరూ ప్రశంసించారు. ఇంకా బంగారు పథకం వేసి ₹1,00,000 చేతికి ఇస్తుండగా, మీ సక్సెస్ యొక్క సీక్రెట్ ఏంటి అని ఆర్గనైజింగ్ కమిటీలో ఒక మెంబరు అడగగానే, అయ్యా, ఆ సీక్రెట్ సంగతి తర్వాత చెప్తాను, నేను కూడా వెంటనే వెనక్కి తిరిగి పారిపోదామనేటప్పటికీ ఎవడో వెనకాల నుంచి నన్ను తోసేశాడు సార్. ఎలాగూ దూకేశాను కదా, వెనక్కి వెళ్ళడం ఎందుకని ఎదరకు వచ్చేసాను సార్ అని చెప్పాడు. ఈ స్టోరీ మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. ఇందులో ఒక గొప్ప లెసన్ ఉంది. ఒక్కొక్కసారి భయంకరమైన పరిస్థితులు, కష్ట పరిస్థితులు, నష్ట పరిస్థితులు, సమస్యలు మనల్ని నెట్టేస్తాయి, ఎదరికి తోసేస్తాయి, మన జీవితంలోకి వస్తాయి. ఎందుకు వచ్చింది ఈ కష్టం, ఎందుకు వచ్చింది ఈ నష్టం, ఎందుకు వచ్చింది ఈ సమస్య అనుకోవద్దు. అవి నిన్ను నెడుతున్నాయి అంటే, అవి నీ జీవితంలోకి వచ్చాయి అంటే నువ్వు విజేత అవ్వటానికి కావలసిన సమయం వచ్చింది అని అర్థం. ఎవరో ఒక అతను వెనకాల నుంచి తోసేశాడు ఆ కుర్రోడిని. ఇక వెనక్కి ఎలా వెళ్తాము అని చెప్పి ముందుకే వచ్చేసాడు. ఒక్కొక్కసారి సమస్యలు మనల్ని తోస్తూ ఉంటాయి, నడుతూ ఉంటాయి. అప్పుడే కదా నీ సామర్థ్యం ఏమిటో, నీ ఎబిలిటీ ఏంటో నీకు తెలిసేది. కాబట్టి సమస్య రాని, కష్టం రాని, అవమానం రాని, అపనింద రాని, విమర్శలు రాని, అవన్నీ నీ సామర్థ్యం ఏమిటో నీకు తెలియచేస్తాయి. నువ్వు ఎంత శక్తివంతుడువో, నీలో ఎంత కెపాసిటీ ఉందో తెలిసే టైము రాని ఇన్వైట్ చేయండి. సమస్యలను చూసి పారిపోతే, కష్టాలను చూసి భయపడితే ఎప్పటికీ కూడా నీ సామర్థ్యాన్ని నువ్వు గ్రహించలేవు. ఇకనైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎంతగా సమస్యలోకి నెట్టబడితే అంత సామర్థ్యాన్ని నువ్వు సృష్టించుకుని విజేతగా నిలుస్తావు. నీ కాన్ఫిడెన్స్ని నమ్ముకో. వచ్చిన ప్రతి విమర్శని, అవమానాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకో. నిన్ను నువ్వు నిరూపించుకోవాలని శపథం చేసుకో. నువ్వు కూడా ఒక విజేతవని ఈ ప్రపంచానికి చాటి చెప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్.